వినుకొండలో రషీద్ హత్య జరిగినటువంటి నేపథ్యంలో ఆ హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు ప్రకాశం జిల్లా అద్దంకిలో బయటపడ్డాయి అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ ఆధారాలు ఏంటి, ఆధారాల్లో ఏముంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. వినుకొండలో రషీద్ హత్య జరిగింది. అది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినాయి. ఈ నేపథ్యంలోనే ఆ హత్యకి సంబంధించినటువంటి ఆధారాలు ప్రకాశం జిల్లా అద్దంకిలో బయటపడ్డట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఇంతకీ ఆధారాలు? సో ఈ హత్య ఎవరు చేశారు? ఈ హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళే చేసుకున్నటువంటిదా, లేదంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా అనే దాని మీద గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసేసారు హత్య అని చెప్పి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి ఆయన చెప్పారు. వినుకొండకు కూడా వెళ్ళారు. వినుకొండకు వెళ్ళి రషీద్ హత్య జరిగింది కదా, వాళ్ళ కుటుంబీకులను కూడా ఆయన పరామర్శించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడి రోడ్లో నరికేశారు మా కార్యకర్తలు అని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే అసలు ఆ హత్య ఎలా జరిగింది అనే దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేశారు. పల్నాడు పోలీసులు ఎంక్వైరీ చేసి ఈ హత్య జరిగిన రోజు ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద సీసీ ఫుటేజీలు తీశారు. అలాగే ఫోన్ కాల్స్ కొన్ని తీసేశారు. అక్కడ హత్య సంఘటన స్థలం లభించినటువంటి ఫోన్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని యొక్క మూలాలు, హత్యకు సంబంధించినటువంటి మూలాలు అద్దంకిలో, ప్రకాశం జిల్లా అద్దంకిలో తేలి. ఏంటి అంటే అక్కడ ఒక గోపిరెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిపరుడు. ఆయన అక్కడ ఉండేటువంటి ఒక టెంపుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగి. అతను ఆ హత్య జరిగిన రోజు, హత్య జరిగినటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నారనేది సీసీ ఫుటేజీల్లో పోలీసులు గమనించారు, ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఎవరు ఈ గోపిరెడ్డి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిపరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మెంబరు, ప్లస్ ఆయన అద్దంకిలో 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థితోటి కలిసి, అనిమిరెడ్డి తోటి కలిసి ప్రచారం చేసినటువంటి కార్యకర్త అని చెప్పి తేల్చారు. తేల్చి అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. వాస్తవంగా హత్య జరిగిన సంఘటన, హత్య జరిగిన సమయంలో అక్కడ గోపిరెడ్డి ఉన్నాడు. గోపిరెడ్డి ఉండి అక్కడ హత్యను అడ్డుకోబోతున్నటువంటి చుట్టూరు ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ముందుకు వస్తే వాళ్ళని అడ్డుకున్నాడు ఈ గోపిరెడ్డి. భయపిచ్చి ఎవరిని రానియకుండా అడ్డుకున్నాడు గోపిరెడ్డి. సో అక్కడ జిలానీతోటి పరిచయాలు ఉన్నాయి ఇతనికి. జిలానీ అని అతను చంపాడు రషీద్ని. ఈ జిలానీ, రషీద్ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వీళ్ళిద్దరికి డాను అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు వినుకొండలో. వాళ్ళకి డాను జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ హత్యను తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నం చేసి ఢిల్లీ దాకా వెళ్ళి చెప్పొచ్చాడు ఆయన. సో ఇప్పుడు తీరా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఆ గోపిరెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనేమో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా అక్కడ ఉండేటువంటి స్థానిక టెంపుల్లో పనిచేస్తున్నాడని తెలుసుకొని ఆ గోపిరెడ్డి కోసం వెళ్ళారు అద్దంకి పల్నాడు పోలీసులు పట్టుకోవడానికి. వెళ్తే ఆయన గత 3 రోజుల నుంచి అక్కడ కృష్ణారెడ్డి అనేటువంటి ఇంట్లో, కృష్ణారెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకిలో. ఆ కృష్ణారెడ్డి అనే అతని ఇంట్లో ఈ గోపిరెడ్డి ఉన్నాడు అనేది పోలీసులు తెలుసుకున్నారు. తెలుసుకొని అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళే ప్రయత్నం ఎలా చేశారు? ఈ ఫోన్ సిగ్నల్స్ ద్వారా కనుక్కొని ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్తే అతను పోలీసులు వస్తున్నారని చెప్పి తెలుసుకొని తప్పించుకొని వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో నుంచి. ఎలా తెలుసుకున్నాడు అని అంటే వీళ్ళు పోలీసులు, పల్నాడు పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఇతను ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేశారు గోపిరెడ్డిది. చేసినప్పుడు తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమందిని ఎంక్వైరీ చేశారు. ఈ గోపిరెడ్డి ఎవరు, ఎక్కడ ఉంటారు, ఈ గోపిరెడ్డికి ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, ఎవరి ఇంట్లో ఉండే అవకాశం ఉంది అనే దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకరికొకరు తెలుసుకొని పోలీసులు తెలుసుకున్నారు. గోపిరెడ్డిని పట్టుకోవడానికి వస్తున్నారని తెలిసి ఈ గోపిరెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు వచ్చేటప్పటికి. సో ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఆ కృష్ణారెడ్డిని పట్టుకోవాలి కదా, కృష్ణారెడ్డిని అదుపులో తీసుకోవాలి కదా. అదుపులో తీసుకొని హత్య చేసి వచ్చినటువంటి గోపిరెడ్డిని 2 రోజుల పాటు ఇంట్లో ఎలా పెట్టుకుంటామని చెప్పి అడగాలి కదా.
అతని మీద కూడా కేసు పెట్టాలి కదా, లేదా పోలీసులు అదుపులో తీసుకొని ఆ గోపిరెడ్డిని తీసుకొని రాపో అని చెప్పేసి చెప్పాలి కదా. సాధారణంగా పోలీసులు చేసేది అదేగా ఏ కేసులోనైనా. కానీ దానికి భిన్నంగా కృష్ణారెడ్డిని ఏమనలేదు. పోలీసులు వచ్చారు, గోపిరెడ్డి పరారయ్యాడండి లేదని చెప్పి తెలుసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. సో కృష్ణారెడ్డి మీద ఏం ఒత్తిడి చేయలేదు పోలీసులు. సో దీంతో ఆ గోపిరెడ్డి అన్నతను పరారులో ఉన్నాడు. ఇప్పుడు పల్నాడు పోలీసులు ఆ గోపిరెడ్డిని పట్టుకోవడానికి ఇప్పుడు అన్వేషిస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే తెలుగుదేశం పార్టీయా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. అసలు రషీద్ హత్యకు కారణం ఏంటి సార్? రషీద్ హత్య కారణం ఏంటంటే జిలానీకి రషీద్కి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళ ఆధిపత్య పోరు. గత ఏడాది ఏకాదశి అప్పుడు ఈ రషీద్కి సంబంధించినటువంటి ఇది ఏదో జరిగింది, వివాదం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జిలానీ రషీద్ని హత్య చేశాడు అనేది ప్రాథమికంగా వినిపిస్తుంది. వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు క్రమంలో ఇప్పుడు జిలానీకి సంబంధించినటువంటి ఒక అనుచరుని రషీద్ గత ఏకాదశి సందర్భంగా ఏదో హత్య చేశాడు అనేది ఒకటి. దానికి ప్రతిఫలంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష పెంచుకొని ఇతన్ని రషీద్ని చంపారని. ఇప్పుడు జైలుకు ఇతను ఏదో కేసు పెడితే ఎవరి మీదనో అతను జైలుకి వెళ్ళాడని, ఆ జైలుకి వెళ్ళి వచ్చిన అతనే కక్ష కట్టి ఈ రషీద్ని చంపాడని ఒక రకరకాలు వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు లేదంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి రాజకీయ పోరు కారణంగానే జరిగినటువంటి మటర్లు ఇవి. వీటిని తెలుగుదేశం పార్టీకి ఆపాదించేందుకు ప్రయత్నం చేసి తన సొంత మీడియా కూల్ మీడియా ద్వారా చాలా వరకు సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు గొడ్డలపోటు విషయంలో ఏం జరిగింది, బాబాయ్ గొడ్డలపోటు విషయంలో అది చంద్రబాబు నాయుడు చుట్టేయడం ప్రయత్నం చేసి 2019 ఎన్నికల్లో సక్సెస్ అయ్యాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఆయన 11 మంది ఎమ్మెల్యేలతో పరిమితం అయినా కానీ అదే అబద్ధాలను చెబుతున్నాడు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఇప్పుడు పల్నాడు పోలీసులు వస్తే ఆ గోపిరెడ్డి అయిన అతన్ని దాచిపెట్టింది ఎవరు? కృష్ణారెడ్డి అని అతను ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు అని అంటే అనిమిరెడ్డికి 2024 ఎన్నికల్లో దగ్గరుండి ప్రచారం చేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది అద్దంకులు ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత మర్డర్లు అనుకోవాలా, హత్యలు అనుకోవాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్డర్ చేశారు అనుకోవాలా? అఫీషియల్ గా ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పటి వరకు 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 5 రాజకీయపరమైన హత్యలు జరిగాయి. ఈ 5 రాజకీయపరమైన హత్యల్లో 4 హత్యలకు సంబంధించి నలుగురిని తెలుగుదేశం పార్టీ వాళ్ళనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపారు అనేది అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఈ కాకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హత్యాయత్నాలు చేసినవి ఉన్నాయి, గందరగోళాలు చేసిన. ఇప్పుడు మిథున్ రెడ్డిది ఉంది. మిథున్ రెడ్డిది ఏం చేశారు? మిథున్ రెడ్డి కొంతమంది జనాలతో వెళ్ళేసి అడావుడి చేశాడు, గొడవలు చేశాడు. తర్వాత ఈ మధ్యకాలంలో పీలేరులో ఏం జరిగింది, ఒక గన్ తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాల్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను వెళ్ళాడు. ఇవన్నీ వాస్తవాలు అయితే వాస్తవాలను వక్రీకరించి ఈ రషీద్ మర్డర్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అసలు గోపిరెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు? అతనికి ఆశ్రయం ఇచ్చినటువంటి కృష్ణారెడ్డిని ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకోవట్లేదు? అంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు ఎస్ఐల దగ్గర నుంచి డిఎస్పీల దాకా స్పెషల్ బ్రాంచ్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసర్సే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కృష్ణారెడ్డికి ఎలా తెలుస్తుంది? కృష్ణారెడ్డి ఇంట్లో ఉన్నటువంటి గోపిరెడ్డికి ఎలా తెలుస్తుంది? పోలీసులు వచ్చేటప్పటికి గోపిరెడ్డి ఎలా వెళ్ళిపోతాడు? వెళ్ళే ఛాన్స్ లేదు కదా. ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో అసలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? తెలుగుదేశం ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారా అనేటువంటి ఒక సందేహం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్లో నెలకొంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిజంగా అధికారంలో ఉంటే పోలీసులు ఆ విధంగా చేస్తారా? అధికారంలో ఉంది నిజంగా, కానీ అధికార యంత్రాంగం మీద ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి పొట్టు చిక్కినందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్డర్లు చేసి కూడా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది. సో కాబట్టి ఇప్పుడు పోలీసులు పకడ్బందీగా చేయగలిగితే, అద్దంకి పోలీసులు కానీ లేదా పల్నాడు పోలీసులు కానీ అందరికి పకడ్బందీ చేయగలిగితే ఆ కృష్ణారెడ్డిని లేదా గోపిరెడ్డిని ఇద్దరిని కనుక అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి కదా. ఆ విధంగా ఎందుకు చేయట్లేదు? అసలు ఎందుకు కృష్ణారెడ్డిని మీరు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు విచారించడానికి? గోపిరెడ్డికి ఆశ్రయం ఇచ్చారని చెప్పి నిర్ధారించుకున్నారు కదా పోలీసులు. నిర్ధారించుకున్నప్పుడు ఒక
హత్య చేసి వచ్చినటువంటి హంతకుడికి నువ్వు ఎలా ఆశ్రయం ఇస్తావు? ఆశ్రయం ఇచ్చినప్పుడు నువ్వు తప్పు చేసినట్టే కదా. మరి తప్పు చేసిన వాడిని ఎందుకు వదిలిపెడుతున్నారు కృష్ణారెడ్డిని పోలీసులు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఓకే. సో కాబట్టి ఈ రషీద్ మర్డర్ అనేది తెలుగు రాష్ట్రాలనే కాదు ఢిల్లీకి కూడా తీసుకెళ్ళాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాంట్లో నిజాలని ఇమీడియట్గా పోలీసులు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు వాళ్ళు కానీ గ్రౌండ్ లెవెల్ ఏంటి ఈ పార్టీకి ఈ కేసు ట్రేస్ అవుట్ అయ్యింది. అది ఈ ట్రేస్ అవుట్ ఇంకా కాలేదు, తప్పించుకుని వెళ్ళిపోతున్నారంటే అది పోలీసుల వైఫల్యం అని చెప్పి అనుకోవాలి. పోలీసులు ఎవరైతే డీజీపీ ఉన్నాడో వాళ్ళ వైఫల్యం అనుకోవాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.